వసంతకాలం ఆకులు రాలిపోతుంటాయి, మళ్ళీ చిగురిస్తూ ఉంటాయి. ఆకులు రాలిపోతుంటాయి, మళ్ళీ ఏం చేస్తుంటాయి, చిగురిస్తూ ఉంటాయి. వసంతకాలం సీజన్ ఇది. శ్రమల దినాలు, లెంట్ డేస్. ఇవి ఇప్పుడు దేని బిడ్డలారా, ఇవి కొన్ని సంఘాల్లో మరి ఆనవాయితీగా మొత్తానికి ఆచారబద్ధంగా ప్రతి సంవత్సరము ఇలా కొనసాగిస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు అంటాడు, ఆయన నీ పాపాల నిమిత్తమై, నీ యొక్క దోషాల నిమిత్తం, అతిక్రమాల నిమిత్తమై ఏడుస్తూ కూర్చో ఉండమని చెప్పాలి. ఆయన ఏం చెప్పాడు? ఆయన నువ్వు చేసిన పాపానికి బదులు నేను సిలువ శిక్షను భరించాను. నేను శ్రమపడ్డా. ఏం చేశాను? నేను శ్రమపడ్డాను. నేను మీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాను. నేను మీ కొరకు చేతుల్లో మేకులు కొట్టించుకున్నాను, కాళ్ళలో మేకును కొట్టించుకున్నాను, డొక్కలో బల్లిపు పోటులు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నా, ముఖం మీద ఉమ్మేయించుకున్నాను, అవమానపరచబడ్డాను, హేళన చేయబడ్డాను, హింసించబడ్డాను. నేను శ్రమపడ్డాను. ఎందుకో తెలుసా? మీకు బదులుగా. ఎవరి కోసం? మీ శిక్షకు బదులుగా నేను శిక్షను భరించాను. ఎందుకు భరించానంటే తండ్రి చిత్తమైనది ఇలాగ జరగటము. ఎందుకనంట? తండ్రి చిత్తమైనది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లేకపోతే నేను తండ్రికి మొరపెట్టినట్లయితే, నాకు వద్దు, ఇది ఈ శిక్ష నాకు వద్దు అని తండ్రికి మొరపెట్టినట్లయితే, దేవుడంట 12 వ్యూహముల కంటే సైన్యం, ఒక వ్యూహం అంటే 6,000 మందికి సమానం. ఒక వ్యూహం 6,000 మంది యోధులకి సమానం. దేవుడు అవసరమైతే ఆయన ఏం చేస్తాడు? ఆయన పంపిస్తాడు. పంపించి ఆయన ఏం చేస్తాడంటే, ప్రతిని బిడ్డలారా, ఆయన ఆ శిక్ష పడకుండా కాపాడుకోగలడు కూడా. కానీ అది తండ్రి చిత్తము కాదు. తండ్రి చిత్తం ఏంటంటే ప్రతి మానవుని కొరకు, ప్రతి మనిషి కొరకు ఆయన సిలువలో మన కొరకు ఆయన శిక్షను భరించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, మరి ఈ శిక్ష అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శిక్షల కంటే, ఈ శిక్ష అతి భయంకరమైనటువంటి శిక్ష. ఏం శిక్ష అది? ఏం శిక్ష అండి? చెప్పండి అమ్మా, రాదా? సిలువ శిక్ష అని చెప్పండి. ఏ శిక్ష? సిలువ శిక్ష. దీన్ని ఇంగ్లీష్లో క్రూసిఫిక్షన్ అంటారు. సిలువ శిక్ష. ప్రియదేని బిడ్డలారా, ఈ శిక్ష రోమా ప్రభుత్వం వారు అధికారపూర్వకంగా, చట్టపూర్వకంగా, అధికారపూర్వకంగా మరి ప్రపంచములో ఎక్కడ లేనటువంటి భయంకరమైనటువంటి శిక్ష, ఈ సిలువ శిక్ష యేసు ప్రభువుకు వేయటం జరిగింది. ఎందుకు వేశారంటే, ఆయన నేను యూదుల రాజును అని అన్నాడు. నేను యూదుల రాజును అన్నాడు. ఆయన యూదుల రాజును అన్నాడు కాబట్టి, నువ్వు యూదుల రాజువా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమన్నాడు. నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పి యేసు ప్రభువుని ఏం చేశారంటే, ప్రియదేని బిడ్డలారా, వాళ్ళు ఉన్నటువంటి సిలువ వేస్తున్నప్పుడు అనేక మంది గేలి చేశారు, ఎగతాళి చేశారు, ఆయన్ని అనరాని మాటలు మాట్లాడారు. అయితే యేసు ప్రభు, ప్రియదేని బిడ్డలారా, ఆ శిక్షను ఆయన అలాగే భరించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ప్రియదేని బిడ్డలారా, గత దినాల్లో కూడా చెప్పడం జరిగింది. మరి యేసు ప్రభు ఆయన సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన సిలువ మీద పచ్చి మ్రాను మీద ఆయన్ని సిలువ వేసి
వేలాడదీశారు. ఆ పచ్చి మొరాను దేని బిడ్డలారా మోయలేక మోసాడంట. మోయలేక మోసాడంట. పడిపోతుంటే మళ్ళా కొరడా దెబ్బతో ఒకటి కొడితే, ఒక దెబ్బ కొడితే మళ్ళీ లేసేదంట. మళ్ళా పడిపోయేవాడంట మోయలేక మోసి. మళ్ళీ ఒక దెబ్బ కొట్టేదంట. ఇట్లాగా దేని బిడ్డలారా బైబిల్లో లేనటువంటి విషయం. హిస్టారికల్గా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే చేసి ఆ యొక్క గొలుగుతా కపాలం అనే స్థలంలో కొంత హిస్టారికల్గా కొంత ఇన్ఫర్మేషన్ సేకరించినటువంటి మాటలు ఏంటంటే, ఆయన 14 సార్లు పడుతూ లేస్తూ 14 సార్లు అలా జరిగిందంట. ఇంచుమించు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా ఒకటి తక్కువ 39 కొరడా దెబ్బలు యేసు ప్రభు తిన్నాడు. ఎన్ని తిన్నాడండి? 39 కొరడా దెబ్బలు యేసు ప్రభు తిన్నాడు. పడుతూ లేస్తూ పచ్చి మ్రాను మోయలేక మోసాడు ఆయన. చేతులలో తన 2 చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. తల మీద యేసు ప్రభు ఆ సీసపు గుండు లాంటి భయంకరమైనటువంటి ఆ ఇనప మేకులు, ఆ యొక్క సీసపు మేకులు అలాంటి ప్రియమైన బిడ్డలారా ఆయన తల మీద గొచ్చటం జరిగింది. ఆ మేకులంట అవి ఆ సీసపు సంబంధించినటువంటి ఆ మేకులు అవి కళ్ళల్లో కూడా వెళ్ళిపోయి రక్తము భయంకరంగా కారిందంట. ఆయన పడ్డాడు శ్రమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన శ్రమ పడ్డాడు. అయితే ప్రతిరోజు ఆయన శ్రమ పడ్డాడు కాబట్టి నీకు కూడా శ్రమ లేకుండా ప్రతిరోజు శ్రమే. 40 దినాలు శ్రమ కాదు. రాంగ్ టీచింగ్ ఇది. 40 రోజులు శ్రమ కాదు ఇది. ప్రతిరోజు ఒక నిజ క్రైస్తవుడికి ప్రతిరోజు శ్రమే. ప్రతిరోజు శ్రమ కాబట్టి అది ఆ శ్రమ అనేది ఎలా ఉండాలంటే ప్రతిరోజు తన సిలువనెత్తుకొని ఆయన్ని మనము వెంబడించే వాళ్ళంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంబడించే వారంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రియమైన బిడ్డలారా ప్రతిరోజు తన సిలువనెత్తుకొని వెంబడించే వారంగా మనం ఉన్నప్పుడు మాత్రమే అవి ఆ శ్రమలు మనకు శ్రమలుగా అనిపించవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన బిడ్డలారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మరొక మాట హిస్టారికల్గా చారిత్రాత్మకంగా సేకరించి చెప్పినటువంటి మాటలు బైబిల్ లేని మాటలు ఏంటంటే మరొక మాట, మరి 4 మేకులు కొట్టాలి యాక్చువల్గా. 2 కాళ్ళకి 2 మేకులు, 2 చేతులకి 2 మేకులు కొట్టాలి. అయితే ఇప్పుడు ఇదేం బిడ్డ ఆయనకి 3 మేకులే కొట్టడం జరిగింది. యేసు ప్రభువుకి సిలువ వేసేటప్పుడు మరి కొంతమంది త్రాగుబోతులకి ఆయన సిలువ వేయటం అనేది వాళ్ళకి అప్పగించడం జరిగిందంట. జరిగినప్పుడు ప్రియమైన బిడ్డలారా ఆ త్రాగుని మత్తులో మొత్తానికి ఒక మేకు మిస్ అయిపోవటం ద్వారా 2 చేతుల్లో 2 మేకులు కొట్టడం జరిగింది. 2 కాళ్ళల్లో ఆ మిస్ అయిపోయినటువంటి మేకును బట్టి వాళ్ళు తడబడుతూ టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి పని మేము ఖచ్చితంగా నెరవేర్చకపోతే మాకు పనిష్మెంట్ ఉంటుందని చెప్పి వాళ్ళు భయపడిపోతూ కంగారు పడుతున్నప్పుడు యేసు ప్రభు నేను 2 కాళ్ళు ఒక దగ్గరే పెడతాను, మీరు ఆ మేకును కొట్టివేయమని చెప్పి యేసు ప్రభు చెప్పడం జరిగింది. ఆ తర్వాత యేసయ్యకి 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత ఆ మేకును కొట్టడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇవి మీకు బైబిల్లో దొరకవు. కొంత హిస్టారికల్గా కొంతమంది భక్తులు పరిశుద్ధులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సర్వే చేసి కొంత ఇన్ఫర్మేషన్ సేకరించి తీసుకొచ్చినటువంటి కొన్ని చారిత్రాత్మకమైన విషయాలు ఇవి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా అంత మాత్రమే కాదు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఎన్ని గాయాలు పొందాడని చెప్పాము ఇంతకుముందే. బైబిల్ గ్రంథములో యేసు ప్రభు పుట్టకముందే మా ప్రవక్తల ద్వారా చెప్పిన విధముగా ఆయన ఎన్ని గాయాలు పొందుతాడని చెప్పి రాయబడి ఉంది? 5 గాయాలు పొందుతాడని చెప్పి రాయబడి ఉంది. 5 గాయాలు. ఈ 5 గాయాలు ఎక్కడానంటే ప్రియమైన బిడ్డలారా ఎక్కడ ఈ 5 గాయాలంటే మరి 2 చేతుల్లో 2 గాయాలు, 2 కాళ్ళల్లో
2 గాయాలు, డొక్కలో బల్లెపు పోటు, డొక్కలో బల్లెపు పోటు. ఈ విధంగా మొత్తం ప్రియమైన బిడ్డలారా 5 గాయాలు యేసు ప్రభు పొందుకోవడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు ఎముకల్లోనంట ఒక్కట కూడా విరగదంట, విరిగిపోదంట. ఒక్క ఎముక కూడా ఇరిగిపోలేదంట. ఇవన్నీ ఏంటంటే ప్రవచనాలు. యేసు ప్రభు సిలువ వేయకముందే, యేసు ప్రభు పుట్టకముందే భక్తుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా ముందుగా రాయబడినటువంటి విషయాలు. ఒక్క ఎముక కూడా యేసు ప్రభు ఎముక ఒక్కటి కూడా విరిగిపోలేదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే తర్వాత ప్రియమైన బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన రక్తమంతా కూడా ఆకాశానికి భూమికి మధ్యలో 3 మేకుల మధ్యలో మండు టెండలో 6 గంటల సేపు చీకటి కమ్మిపోయి, ప్రియమైన బిడ్డలారా, మరి ఆ 6 న్యాయస్థానాలు, తీర్పులు చీకటి కమ్మిపోయింది. మరి ఆయన పరిస్థితి చాలా దారుణంగా, చాలా భయంకరంగా శ్రమ పడుతున్నాడు. ఆయన రక్తమంతా, బాడీలో ఉన్నటువంటి రక్తమంతా కారిపోయింది. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆ యేసు ప్రభు శిష్యుల్లో ఒక వ్యక్తి మాత్రము, తోమా అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఆయన్ని నమ్మాలంటే ఆయన పొందినటువంటి దెబ్బల్లో, గాయాల్లో ఏలుబెట్టి చూశాడు. చూసిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, ఆయన బాడీలో ఉన్నటువంటి ప్రతి రక్తపు బొట్టు ప్రపంచ మానవాల కొరకు ధారపోశాడు. ఏం మిగిలిందంటే చివరికి నీళ్లు మాత్రమే. గాయంలో నుంచి రక్తమంతా అయిపోయిన తర్వాత ఏ విధంగా మనము ఆ నీళ్లు చూస్తామో, రక్తమంతా కారిపోయిన తర్వాత, ఆయన గాయాల్లో నుంచి రక్తమంతా కారిపోయిన తర్వాత నీళ్లు మాత్రమే తోమా భక్తుడు చూడటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రియమైన బిడ్డలారా, ఆయన మొట్టమొదటగా మన భారతదేశానికి, ఇండియాకి యేసు ప్రభు తోమాను పంపించడం జరిగింది. మన ఇండియాకి ఎక్కడికి వచ్చాడు ఆయన? కేరళ ప్రాంతానికి, మెడ్రాస్, చెన్నై ప్రాంతానికి, ఈ ప్రాంతానికి వచ్చి పరిచయం చేశాడు ఆయన. ఆయా బీచ్లో ఆయన ఉదయకాలంలో తోమా ప్రార్థనకి వెళ్ళాడు, మొత్తాన్ని స్నానానికి వెళ్ళాడు, మాకు తెలియదు. కానీ వెళ్ళినప్పుడు ఆయన చేసినటువంటి కార్యాలు ఏంటంటే, కొంతమంది బ్రాహ్మణ్స్ మరి ఆ బీచ్ స్నానానికి వెళ్ళినప్పుడు ఇలా చుట్టూ తిరిగి సూర్య భగవానికి నమస్కారం చేస్తున్నప్పుడు నీళ్లు ఇలా దోసుడితో పట్టుకొని ఆ నీళ్లు ఇలా పైకి చల్లినప్పుడు, ప్రియమైన బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ స్నానాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఇలా దోసుడితో మరి ఇలా చల్లి సూర్య భగవాన్ నమస్కారం చేస్తున్నప్పుడు ఈయన రోషం కలిగిన వాడై, తోమా రోషం కలిగిన వాడై, మీరు పైకి చల్లినటువంటి నీళ్లు కిందొచ్చి పడ్డాయి, నేను యేసు నామములో అదే నీళ్లు చల్లుతున్నాను, యేసు నామములో ఆగిపోతాయి అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ అద్భుతమైన కార్యాన్ని వాళ్ళు చూసిన తర్వాత, అద్భుతమైనటువంటి కార్యాన్ని వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోవటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక్కోసారి మనం చెప్తుంటాం కదా, ప్రభా ఈ పరిచయాన్ని అద్భుతాల ద్వారా, సూచక్రియల ద్వారా, మాత్కారముల ద్వారా ఈ పరిచయం విస్తరింపచే ప్రభా అని ప్రార్థన చేస్తుంటాం. అంటే ప్రియమైన బిడ్డలారా, ప్రజలు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, అద్భుతాలు జరగాల, ఆశ్చర్యకరాలు జరగాల, మహత్కారాలు జరిగించినప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే అవి చూసి నమ్ముతూ ఉంటారు. అది వాస్తవం. అయితే ప్రియ దేవుని బిడ్డ, మరి ఇవి నీళ్లు చల్లిన తర్వాత యేసు నామములో ఆగిపోమంటే ఆగిపోవటము, అలా జరిగిన తర్వాత వాళ్ళు నమ్ముకోవటం జరిగిందండి. అయితే మా బ్రాహ్మణ్స్ ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళా వాళ్ళ యొక్క తోటి సహోదరులకి దేవుని వాక్యం, సువార్తను అందించేటప్పుడు సంస్కృతంలో వాళ్ళకి సువార్త అందించేవాళ్ళు. వాళ్ళు రక్షించబడిన తర్వాత
వాళ్ళు అద్భుతాన్ని చూసిన తర్వాత వాళ్ళు మరి ఆ, సంస్కృతంలో సువార్త ప్రకటించారంట. సంస్కృతంలో సువార్త ప్రకటిస్తే ప్రియదేని బిడ్డలారా వాళ్ళు రక్షించబడ్డారు. రక్షించబడి వాళ్ళు ఇతరులకు వాక్యం చెప్తున్నప్పుడు ఎలా చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు ఈ రోజుల్లో ఈ లెంట్ డేస్లో కూడా ఈ శ్రమల దినాలు అనుకుంటున్నాం కూడా, ఈ దినాల్లో కూడా కొంతమంది గుర్తు చేస్తున్నారు ఒకసారి దానికి కొంచెం కోయిన్సిడెంట్గా. మరి ఏం చేస్తారు ఈ లెంట్ డేస్లో కొంతమంది, నా అనుభవాల నుంచి కొంతమంది కొన్ని చెప్తున్నాను. ఏం చేస్తారంటే ఈ టైంలో శ్రమల దినాలు కాబట్టి వాళ్ళేదో శ్రమ పడుతున్నట్టుగా, వాళ్ళేదో రక్తం కార్చినట్టుగా, వాళ్ళేదో కొరడా దెబ్బలు తిన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే, యేసయ్య ఇంత శ్రమ పడ్డాడు కాబట్టి మనం చేప మాంసమే తినం ఈ 40 రోజులు. మనం ఏం తినం? చేప మాంసమే ఆపేద్దాం అనేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. అలా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరు కాదు, కొంతమంది ఉన్నారు. యేసయ్య మరి ఇంత శ్రమ పడ్డాడు కాబట్టి, ఇంత కష్టపడ్డాడు, బాధపడ్డాడు కాబట్టి మనము సుఖంగా ఉండటం మంచిది కాదు. సుఖంగా ఉండటం నా తల మీద 40 దినాలు మల్లెపూలే రానేను, అసలు కనకాంబరాలు కూడా రానేను. నా తల మీదకి పూలే అసలు రానేను. నిజమా కాదా? ప్రజలోడు హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసయ్య ఇంత శ్రమ పడుతుంటే, ఇన్ని కష్టాల్లో బాధల్లో మనకు నలిగిపోతే, ఈ దినాల్లోనే మా అమ్మాయికి పెళ్లి చేయాలా? శ్రమల దినాలు అయిపోయిన తర్వాత చేద్దాం. ఈ దినాల్లోనే మా అబ్బాయికి పెళ్లి చేయాలా? శ్రమల దినాలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తాం? నిశ్చితార్థ కార్యక్రమం అయినా సరే, నిశ్చితార్థ కార్యక్రమం పెట్టుకున్నా కానీ పెళ్లి తర్వాత అయినా చేసుకున్నాం, ఆపేద్దాం, పోస్ట్ పోన్ చేసేస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 40 దినాలు యేసయ్య శ్రమ పడ్డాడు కాబట్టి, ఈ 40 దినాల వరకు నేను త్రాగుడే జోలికే నమ్మిడికే రానేను. ఎవరు వీళ్ళనంటే ప్రియదేని బిడ్డలారా, వీళ్ళని ఏమంటారంటే ఇంగ్లీష్లో నామినల్ క్రిస్టియన్స్ అంటారు. ఏం క్రిస్టియన్స్ వీళ్ళు? నామినల్ క్రిస్టియన్స్ అంటే నామకార్థ క్రైస్తవులు. ఎవరండి? నామకార్థ క్రైస్తవులు. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, ఇది ఆచార సంబంధమైనటువంటి భక్తి. ఏ భక్తి ఇది? ఆచార సంబంధమైనటువంటి భక్తి. కొన్ని డినామినేషన్లు కొంతమంది అనుసరిస్తుంటారు. ప్రతిరోజు మనం ఉపవాస ప్రార్థన పెడితే ఎట్లా సాయంకాలం అలా ప్రార్థన చేస్తాం 1 గంట, అలాగా జరుపుతుంటారు. జరుపుకోవటం మంచిదే, కానీ ఆచారపూర్వకంగా అనుసరించడం అనేది, ఆ 40 రోజులు మాత్రమే భక్తి చేసి ఆ తర్వాత ఇష్టానుసారంగా జీవించడం అనేది, అది దేవుడు మెచ్చుకునేటువంటి భక్తి కాదు. అది మనుషులు మెచ్చుకునే భక్తి ఏమో కానీ నాకు తెలియదు, కానీ దేవుడు మెచ్చుకునేటువంటి భక్తి కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, ఏమంటాడు ఆయన? నా కోసం ఏడవద్దు. ఎవరి కోసం ఏడమంటున్నాడు ఆయన? మీకోసము, మీ బిడ్డల కోసం ఏడవండి. నా కోసం ఏడుస్తారు ఎందుకు మీరు? నా కోసం ఏడిస్తే నన్ను రక్షించాలనే? నేను మిమ్మల్ని రక్షించాలని వస్తే మీరు నన్ను రక్షించేంత ఉంది మీ కాడ అని అంటాడు యేసుప్రభు. అందుకని నా కోసం ఏడబాకని అంటాడు యేసుప్రభు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మరి ఆ రోజుల్లో తోమా భక్తుడు, ఆయన శిష్యుడు మన ఇండియాకి వచ్చి ఆయన ఎంతగానో శ్రమపడి, ఎంతగానో ప్రార్థన చేసి ఇండియాకి వచ్చి రోషం కలిగి ఆయన నామంలో, యేసు నామంలో అద్భుతం చేయటం ద్వారా బ్రాహ్మణ్స్ మార్చబడి, ఇటాలియన్ బ్రాహ్మణ్స్ మార్చబడి, ఇదేం బిడ్డలారా, అనేకులకు సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు మార్పు చెందారు. వాళ్ళు ఎలా చేశారంటే, వాళ్ళు కూడా ఎలా చేశారు తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, కషి చేతనని మెషి చేతనను సువార్త ప్రకటించాలంట. నశించిపోవటము ఆయనకి ఇష్టం లేదు కాబట్టి కషి చేతనని మెషి చేతనను ప్రతి ఒక్కరూ రక్షించబడాలంట. ఆ విధంగా వీళ్ళు కూడా ఏం చేశారంటే, జంజము
జంజముగానే జంజం వేసుకొని సంస్కృతంలో స్వార్థ ప్రకటించేవాళ్ళంట. చేప మాంసం తినేవాళ్ళు కాదంట. నాన్ వెజ్ తినకుండా ఉండేవాళ్ళంట. నాన్ వెజ్ తిన్నారనుకో మళ్ళీ వాళ్ళు సువార్త వింటారా? వాళ్ళు బ్రాహ్మణ్సే కదా, వాళ్ళు సహోదరులు, వాళ్ళు తినరు కదా, వాళ్ళు వినరు కదా. అందుకని అలా సువార్త చెప్పిన తర్వాత ప్రియమైన బిడ్డలారా వాళ్ళు రక్షించబడ్డారంట. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. అయ్యగారు ఏం చేస్తున్నారు మరి గదిలో? ఏం చేస్తున్నారంటే అయ్యగారు పూజలో ఉన్నాడు. మన పాస్టర్ గారు అంటాం, వాళ్ళు ఏమన్నారు? పూజారి పూజలో ఉన్నాడు అంటే ప్రార్థనలో ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా తోమ ఎంతో ప్రయాసపడ్డాడు. కాబట్టి మొట్టమొదటిగా యేసుప్రభు శిష్యుడు మన ఇండియాకి రావటం, కేరళ మరి మెడ్రాస్ పరిసర ప్రాంతాల్లో, తీర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో తిరిగి అనేకులు సువార్త ప్రకటించడం ద్వారా ప్రియమైన బిడ్డలారా ఆయన ఒక గుహలో, ఇప్పుడు మరి మెడ్రాస్ చెన్నై ప్రాంతంలో మౌంట్ రోడ్ అంటారు, సెయింట్ థామస్ మౌంట్ రోడ్ అనేటువంటి ఆ ప్రాంతంలో కొండ ఉంటుంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పైన కొండ ఉంటుంది. నేను అర్ధరాత్రి 12 పోస్ట్ అంటించేదాన్ని ఓ పాస్టర్ గారు. నేను వేరే వాళ్ళ కన్వెన్షన్ అయితే అర్ధరాత్రి 12 పోస్ట్ అంటించే రైల్వే స్టేషన్లో అంటించకూడదు, హెచ్చరికలు ఉంటాయి. కానీ మా పాస్టర్ గారు ఏందో ఆయన అంటించాడు. నేనేం చేస్తాను, పిల్ల కాకిని కదా నేను, ఆయన చెప్పింది తినాలి కదా. కాబట్టి అంటించారు రైల్వే స్టేషన్లో మొత్తానికి, పెద్ద పెద్ద సెంటర్లు అక్కడక్కడ మెడ్రాసు ప్రాంతాలు అంటించాడు. అప్పుడు ఆయన నాకు అర్ధరాత్రి ఆ కొండను చూపించడం జరిగింది. ఆయన గుహలో ప్రార్థన చేస్తున్నప్పుడు, తోమా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన్ని కొంతమంది ప్రియమైన బిడ్డలారా తరిమి సోలాలతో పొడిచి చంపేశారు. ఆయన యొక్క చిహ్నంగా, గుర్తింపుగా ఆయన చంపేసినటువంటి కొన్ని ఆధారాలు, కొన్ని చిహ్నాలు ఇప్పుడు కూడా అక్కడ ఉన్నాయి. అనేక మంది యాత్రికులు వెళ్ళి ఇతర దేశాల నుంచి కానీ, భారతదేశ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ వెళ్ళి ఇవి చూస్తూ వస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా ఎందరో భక్తులు, మనం శ్రమ అంటే ఏ శ్రమ అంటే అసలు శ్రమ ఏంటంటే నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేకపోతే అనారోగ్యంతో ఉన్నప్పుడు, లేకపోతే నిన్ను భయంకరంగా నిందిస్తున్నప్పుడు, లేకపోతే నువ్వు భయంకరంగా అవమానపరచబడుతున్నప్పుడు, ఆ శ్రమలలో నిలిచి ఉండి ప్రభువు కోసం జీవించడమే నిజమైన శ్రమ. ఈ శ్రమలన్నీ ఒక నిజమైనటువంటి క్రైస్తవుడికి ప్రతిరోజు శ్రమే. ఒక నిజమైన క్రైస్తవుడికి ప్రతిరోజు శ్రమే, 40 దినాలు కాదు. కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు గుర్తించాలి ప్రియమైన బిడ్డ. ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోయి నువ్వు ఈ శ్రమలు నేను తట్టుకోలేను అంటే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు కాదు. ఆయన శ్రమ పడ్డాడు మన కొరకు. యేసుప్రభు అడరాని పాటలు పడ్డాడు. ఆయన ఎంతగానో నిందించబడ్డా, అవమానపరచబడ్డాడు. ఆయన కంటే పడినటువంటి శ్రమలు మన శ్రమలు కాదు, అది శ్రమలే కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, మన వ్యక్తిగత జీవితంలో నిజమైనటువంటి శ్రమ ఏంటంటే రాబోయే దినాలు ఎలా ఉంటుందంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే, ఏరియాలో యేసు ప్రభువు నమ్ముకుంటే నిన్ను వెళ్ళేస్తాము, నువ్వు మా ప్రాంతంలో ఉన్నావు కాబట్టి నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు సపరేట్గా ఉండాలా, మా కార్యాలకు నువ్వు రాకూడదు, మీ కార్యాలకు మేము రాము, అసలు నిన్నెవ్వరు పిలవరు, మేము పిలవము అన్నారనుకోండి. ఆ సమయంలో, ఆ సందర్భంలో, ఆ ప్రదేశంలో నిన్ను స్నేహించేవాళ్ళు లేకపోయినా కానీ
నిన్ను పలకరించేవాళ్ళు లేకపోయినా కానీ, నిన్ను వెలివేసినట్టుగా ఉన్నా కానీ, ప్రియదేని బిడ్డ, నువ్వు క్రొత్తగా దేవుని నమ్ముకున్నప్పుడు నువ్వు వెలివేసిన వ్యక్తిగా ఉన్నా కానీ, నిన్ను వాళ్ళ కార్యాలకు పిలవకపోయినా కానీ, దేవుని కొరకు రోషం కలిగి ఆ శ్రమలలో, ఆ నిందలలో, అవమానాల్లో, ఆ కష్టాల్లో దేవుని కోసం నిలబడేటువంటి ఒక సాక్షి స్తంభంగా నువ్వు ఉంటే అంతకు మించిన మరొక శ్రమ లేదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డ, నీ పిల్లవన్నావు అనుకో, నీ అంగట కూడా రా, మేమంతా మీ ప్రభుని నమ్ముకున్నారు చూడు క్రీస్తులు, హల్లెలూయా బ్యాచి, వాళ్ళే వస్తారు నీకంటే ఆపో సాలుగానే. నువ్వు రాకపోతే ఎంత? నా దేవుడు నన్ను పోషిస్తారు, రోషంగా నిలబడగలుగుతావా? అర్థం చేసుకో ఒకసారి. రాబోయే దినాల్లో, ఇప్పుడు కూడా రాబోయే దినాలే కదా, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా అలాంటి. మా ఏరియాలో మేము ఒక్కరం కూడా యేసు ప్రభు నమ్ముకోవరా? మా కులం, మన కులం ఏంటి అసలు? ఏమంటుందనా? హైయర్, మరి ఎక్కువ కులం మంది. ఆ యేసు ప్రభు నమ్ముకుంటావా నువ్వా అని మాట్లాడతారండి. మాట్లాడినప్పుడు ప్రియదేని బిడ్డ, వాళ్ళ మధ్యలో ఒక సజీవ సాక్షి స్తంభంగా నువ్వు నిలబడితే, వాళ్ళ మధ్యలో ఒక క్రీస్తు పరిమళ వాసనకు ఒక సజీవ సాక్షి స్తంభంగా నిలబడితే ఆయన నామాన్ని మహింపరిచిన వ్యక్తి అవుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ప్రియదేని బిడ్డలారా మరొక మాట ఉంది. యేసు ప్రభుని ఈ భూలోకములో ఎవరైతే బహిరంగంగా, మనుషులు ఎదుట ఎవరైతే బహిరంగంగా ఆయన ఒప్పుకుంటారో, పరలోకమందు తండ్రి ఎదుట యేసు ప్రభు వాళ్ళని ఒప్పుకుంటాడంట. పరలోకమందు యేసు ప్రభు వాళ్ళని ఏం చేస్తాడంట? ఒప్పుకుంటాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఈ భూలోకములో ప్రియదేని బిడ్డలారా యేసు ప్రభువుని బహిరంగంగా ఒప్పుకోరో, ఆయన నిజమైన దేవుడని ఒప్పుకోరో, యేసు ప్రభు పరలోకమందు తండ్రి ఎదుట వాళ్ళని నేను ఒప్పుకొని అన్నాడు. ఆయన ఒప్పుకోడంటే యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఒప్పుకుంటే, భూలోకములో మనుషుల ఎదుట బహిరంగంగా ఒప్పుకుంటే యేసు ప్రభు కూడా ఒప్పుకుంటాడు తండ్రి ఎదుట. నువ్వు ఒప్పుకోకపోతే పరలోకమందు తండ్రి ఎదుట నిన్ను కూడా ఆయన నేను ఎరుగును అంటాడు. ఒప్పుకోడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బహిరంగంగా ఒప్పుకుంటే ఏమైపోతామో, వీళ్ళు చంపేస్తారే మనల్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇటీవల ప్రభుత్వాల్లో నుంచి కొన్ని వచ్చాయండి. చర్చిలు పడేస్తాము, పర్మిషన్లు ఉంటేనే అని చెప్పి వచ్చినాయి. మాట్లాడారు, కొంతమంది యూట్యూబ్లో మాట్లాడారు. మరి మాట్లాడితే ఇప్పుడు దేని బిడ్డలారా, పర్మిషన్లు ఉంటే నేను, మరి కొంతమంది క్రిస్టియన్స్ మిగతా వాటికి కూడా, ఒక క్రిస్టియన్సే కాదు, అన్ని మతాలను చక్కగా సరైన న్యాయం కావాలి కదా, మరి వాటికి కూడా పర్మిషన్ లేకపోతే వాటిని కూడా పడేయాలి కదా అంటారు. మొత్తానికి ప్రియదేని బిడ్డలారా, మొత్తానికి తర్జన పడి మొత్తానికి మళ్ళీ దాన్ని ఇక పడేసేదానికి ఇష్టపడక మానుకున్నారు దాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, క్రైస్తవ్యం అంటే మామూలు విషయం కాదు. క్రైస్తవ్యం అంటే మామూలు విషయం కాదు. శ్రమల్లో ఉన్నా కానీ, కష్టాల్లో, బాధల్లో ఉన్నా కానీ, నువ్వు ఒక్క మాట దేవునికి కనుక చెప్పినట్లయితే ప్రభుత్వాల్ని మార్చేస్తాడు, ఎవరినైనా మార్చేస్తాడు, ఆయన ఏమైనా చేస్తాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమైనా చేస్తాడు ఆయన. మన మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు చెప్పండి? మీరు చెప్తే నిన్నారని సంతోషపడుతున్నాను. ఎవరండి? మన ఇండియాకి మొట్టమొదటికి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ప్రధానమంత్రి ఎవరు?
ఏంటమ్మా యేసయ్య ప్రజలు చెప్పాలి, మీరు చదువు. జవహర్లాల్ నెహ్రూ. ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ. ఆయన దగ్గర కంట ఇప్పుడు దేని బిడ్డలారా, ఆయన దగ్గర కంట కొంతమంది వెళ్ళి భారతదేశం అంతా మత ప్రచారం ఎక్కువైపోతూ ఉంది, క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు అని చెప్పి కొంతమంది ఆయనకి కంప్లైంట్ చేశారంట. ఆయన ఏమన్నాడు చదివి, అరే క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు అని చెప్పాడు ఆయన. క్రైస్తవులు ఎవరంట? క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు. వాళ్ళగాని తట్టి లేపితే మోకరిస్తారు, మోకాళ్ళ మీదకి వస్తారు. వాళ్ళు రెచ్చగొడితే మోకాళ్ళ మీదకి వస్తారు. మోకరించి ప్రార్థన చేస్తే రాజ్యాలే కూలిపోతాయి అని చెప్పాడు ఆయన. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితోనైనా పెట్టుకుందరు కానీ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని చెప్పాడు ఆయన. ప్రజలు హల్లెలూయా. ప్రపంచ కుబేరుడైనటువంటి ధనవంతుడైనటువంటి వాల్టేర్ అయినటువంటి ఒక ఆయన ఉన్నాడు. తన ధన గర్వంతో, డబ్బు గర్వంతో బైబిలే కానరాకుండా చేస్తున్న ప్రపంచములు అన్నాడు. బైబిలే కనబడదన్నాడు ఆయన. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇంట్లో నుంచి కొన్ని కోట్ల బైబిల్ తయారు చేసి ప్రపంచం అంతా అమ్ముడుపోతుంది. ఆయన ఇంటినే కొనేసి ఆ ఇంటిని బైబిల్కి కేంద్రంగా ముద్రించేదని కేంద్రంగా తీసుకొని ఈ రోజుకి ప్రియమైన బిడ్డలారా 600 కోట్లు బైబిల్లో అమ్ముడుపోయినాయి అంటాయి. మరి ఏ పుస్తకం అంత సేల్ కాలేదంట. 600 కోట్ల రూపాయలు, 600 కోట్ల బైబిళ్ళు అమ్ముడుపోయినాయి అంట ప్రియమైన బిడ్డలారా. రూపాయలు కాదు, బైబిల్. ఎందుకు చెప్తున్నాను విషయం మీకు ప్రియమైన బిడ్డలారా? మన దేవుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా కోసం ఏడవబాకండి అన్నాడు యేసుప్రభు. ఎవరి కోసమా? నా కోసం ఏడవబాకండి. నీకు నిజంగా భారం ఉంటే, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నీ కోసం ఏడు, మీకోసం ఏడవండి, మీ బిడ్డల కోసం ఏడవండి అంటున్నాడు యేసుప్రభు. నేను నీ కొరకు రక్తాన్ని ధారపోసాను, నీ కొరకు రక్తాన్ని చిందించాను. ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథములు గొర్రెలు, మరి పావురాలు, ఇంకా గోవులు, ఇలాంటివి ఒక వ్యక్తి పాపం చేస్తే అలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను మాత్రము ప్రపంచ మానవులందరి కొరకు, నాకంటే ముందు పుట్టిన వారి కొరకు, యేసుప్రభు అంటున్నాడు, నా తర్వాత పుట్టిన వారి కొరకు, ఇక పుట్టబోయే వారి కొరకు కూడా నేనేం చేశాను? ఒకేసారి బలి చేశాను. ఒకేసారి బలి పశువుగా మారిపోయాను. నేను ఒకేసారి బలి పశువుగా మారిపోయాను. నా చివరి రక్తబొట్ట వరకు చిందించాను ప్రపంచ మానవాళి కొరకు. అయితే ఆ రక్తములో, ఆ పరిశుద్ధ రక్తములో, ఆ అమూల్యమైన రక్తములో నువ్వు కడుక్కున్నట్లయితే నీ పాపాన్ని కడుక్కున్నట్లయితే నువ్వు పరిశుద్ధుడు అవుతావు, పరిశుద్ధురాలు అవుతావు. నాతో కూడా యుగాయుగాలు, నాతో కూడా యుగాయుగాలు, సదాకాలం, యుగాయుగాలు, సదాకాలం నాతో కూడా ఉంటావు నువ్వు అని చెప్పి యేసు ప్రభువు చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన రక్తం దేనికి సాదృశ్యం అంటే ఆయన ఇచ్చేటువంటి రక్షణకు సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్తానికి బదులు రక్తం అంతా కారిన తర్వాత నీళ్లు దేనికి సాదృశ్యం అంటే మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నిత్య జీవానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ భూలోకములో ఉన్నప్పుడు నీవు ధైర్యంగా, విశ్వాసంతో, రాజీ పడకుండా యేసే నా దేవుడని చెప్పగలిగితే, యేసును సొంత రక్షకుడిగా నీ హృదయములకు ఆహ్వానించి
నామినల్ క్రిస్టియన్స్ కాకుండా, గట్టి గింజలు కాకుండా, తరకల్లాగా పొట్టులాగా ఉన్నటువంటి వ్యక్తివైతే సంఘానికి వచ్చిన ప్రయోజనం లేదు. గట్టి గింజలు కావాలి ఆయనకి. ఆయన సంతోషపెట్టేటువంటి భక్తి చేసేవాళ్ళు కావాలి. మనుషులు సంతోషపెట్టే భక్తి కాదు, తండ్రిని సంతోషపెట్టేటువంటి భక్తి చేసేవాళ్ళు ఆయనకు కావాలి. నీకు శ్రమలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఏ పరిస్థితులైనా కానీ ఇదేం బిడ్డ, నీ గురి, నీ దర్శనం ఏమై ఉండాలంటే నాది పరలోక రాజ్యం. నేను నిత్యము ఆయన రాకడ కొరకు ఎదురు చూసే గుంపులోనే ఉండాలి. ఆ పరిశుద్ధుల సహవాసంలో, పరిశుద్ధుల గుంపులో నేను ఉండాలనేటువంటి తాపత్రయం, దాహం, ఆ వైరాగ్యం కలిగిన ఉన్నట్లయితే ప్రియమైన బిడ్డ, దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ప్రియమైన బిడ్డారా, ఇటీవల నేను యూట్యూబ్లో ఒక విషయం విన్నానండి, ఒక సాక్ష్యం విన్నాను. ఒక దైవజనుడు చెప్తుంటే సాక్ష్యం విన్నాను. ఏంటంటే అది ఒక అస్సాం అనుకుంటాను, అస్సాం ప్రాంతాన్ని నుంచి ఒక లేడీ, పెళ్ళిగానటువంటి ఒక స్త్రీ కోయంబత్తూరుకు వచ్చిందంట. కోయంబత్తూరుకు వస్తే ఆమె ఏంటి, ఎలా చెప్పాలా, మీకు చెప్పొచ్చా చెప్పకూడదా, అయినా ప్రభువా స్తోత్రం చెప్తున్నాను. ఆయన కానీ కోయంబత్తూరుకు వచ్చిందంటండి. కోయంబత్తూరుకు వస్తే ఆమెను బట్టి వాళ్ళ కుటుంబం అంతా, వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ అన్నదమ్ముళ్ళు కానీ, ఏదో మొత్తానికి వాళ్ళకు ఉన్నటువంటి బంధు బలగాలు కొంతమంది అందరూ కూడా ఆమె ద్వారా పోషించబడాలంట. ఆమె ద్వారా ఏం చేయాలంట? పోషించబడాలంట. ఆమె ఏం చేస్తుందంటే, ప్రియమైన బిడ్డలారా, పెళ్ళిగాని అమ్మాయి చాలా చక్కటి అందంగా ఉంటుంది. ఇక ఎలా చెప్పాలి నాకు వర్ణించడం, అదే మొత్తానికి పాపం చేసి సంపాదించేటువంటి డబ్బు, పాపం చేసి ఏం సంపాదన, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా రాదంట, వారానికి అంత వస్తుందంట. ఎంత వస్తుందంట? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కూడా అంత డబ్బు రాదంట. నెలకు సంపాదించాల్సింది పోయి వారానికే సంపాదిస్తుందంట, అంత డబ్బు సంపాదిస్తుందంట. మొత్తానికి ప్రియమైన బిడ్డలారా, అలాంటి అమ్మాయి దాన్నంట రెడ్ లైట్ ఏరియా అని అంటారంట. అలాంటి ఏరియాని ఏమంటారంట? రెడ్ లైట్ ఏరియా. ఆ ఏరియాకి అందరూ పోకూడదంట. సో ఈ విషయం తెలుసుకొని ఒక చర్చి విశ్వాసి ఆ అమ్మాయికి సువార్త చెప్పేదానికి వెళ్ళింది. ఫ్రెండ్షిప్ చేసుకునేది ముందు. ఫ్రెండ్షిప్ చేసుకొని మొత్తానికి చర్చికి రండి పిలుస్తుందంట. ఒక వారం వెళ్ళి తీసుకెళ్ళిందంట, కూర్చోబెట్టుకుందంట. ఆడ చర్చికి పోతే టేమని పొడిచినట్టే ఉంది. ఇంకేడొస్తాను నేను చర్చికి అనిందంట. నేను రాను అనిందంట. మళ్ళా వారం వచ్చేలేకే మళ్ళా రానన్న అమ్మాయి మళ్ళా నేను చర్చికి వస్తాను అని ఫోన్ చేసిందంట. మళ్ళా చర్చికి వచ్చిందంట. ఆడ చర్చికి వెళితే ఒకటేమని నన్ను పొడిచినట్టుగానే ఉంది అనిందంట. సరే అని చెప్పి 3వ వారం కూడా అట్లా అని నేను రాను అని చెప్పి, ఏ సహోదరి స్వార్థ చెప్పిందో ఆ సహోదరిని రానని చెప్పి ఆమెకు తెలియకుండా వచ్చి కింద కూర్చొని ఆమె పక్కనే కూర్చొని వాక్యం వింటుందంట. ఆమె పక్కనే కూర్చొని వాక్యం వింటుందంట. ఇక
ఈ జీవితం, ఈ బ్రతుకు నాకు వద్దని చెప్పి ఇంటికి వెళ్ళిపోయిందంట. ఈ జీవితం, ఈ బ్రతుకు నాకు వద్దని చెప్పి ఇంటికి పోతే వాళ్ళమ్మ, నాన్న ఎందుకు వచ్చావు నువ్వు? ఎవరు పెడతారు నీకు అన్నం ఇక్కడ? ఎవరు పెడతారు నీకు అన్నం? నువ్వు సంపాదించుకోవాలా, నువ్వే తినాలని చెప్పి అన్నారంట. అప్పుడు ఇక నా పెళ్ళి చేయాలను మొత్తానికి ఈ అమ్మాయి కలిగిందో వాళ్ళకి కలిగిందో నాకు సరిగా తెలియదు, కానీ పెళ్లి చేసుకునిందంట. యేసు ప్రభు నమ్ముకున్నది ఈ అమ్మాయి అనే సంగతి వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒకవేళ మొత్తానికి విగ్రహారాధనలోనే పెళ్లి జరిగింది. పెళ్లి జరిగింది. ఒక రాత్రికాల సమయంలో బిడ్డలారా, ఒక రాత్రికాల సమయంలో భర్త అంట, రా ఆదిత్య ట్రా చేయి రా తొందరగా రా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, రా రానా, ప్రైజ్ లార్డ్. ఒకసారి అంట రాత్రికాల చెయ్యి గట్టిగా పట్టేశాడట, బెడ్ మీద గట్టిగా పట్టేశాడంట. ఏం అర్థం కాలేదంట. నీకు ఒక మాట చెప్తాను, ఏమనుకోబాకు, ఏమనుకోబాకు అన్నాడంట భర్త. అర్థమవుతుందా? ఈ అమ్మాయి కూడా నిదానించి ఇద్దరు కన్నీళ్ళు కార్చుకుంటా గట్టిగా పట్టుకొని, నీకు ఒక మాట చెప్తాను, ఏమనుకోబాకు అన్నాడు. ఏంటి చెప్పాను? నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, ఎవరికి చెప్పాకన్నాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను కూడా యేసు ప్రభు నమ్ముకున్నాను అని చెప్పిందంట అమ్మాయి. నేను కూడా యేసు ప్రభు నమ్ముకున్నాను అని చెప్పిందంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన దేవుడు ఎవరంటే ఆయన కంటికి కనబడిన కార్యాలు చేసే దేవుడు, చెవి కనబడిన కార్యాలు చేసే దేవుడు, హృదయానికి గోచరము కాని కార్యాలు చేసే దేవుడు ఆయన. అంటే ఒకవేళ విగ్రహారాధన పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఒకవేళ నేను యేసు ప్రభు అంటే డౌట్గా భయంతో ఆ వ్యక్తి గట్టిగా చేయబట్టుకొని ఒక విషయం నీకు చెప్తానని చెప్పి ఆ తర్వాత ఈ అమ్మాయి కూడా ఒక విషయం నీకు చెప్తానని చెప్పిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తి తన హృదయంలో ఉన్నదాన్ని ఏం చేశాడు? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ శ్రమలు అనేవి ఇవి మామూలు ఆచార సంబంధమైనటువంటి శ్రమలు. ఏ విధంగా ఎండాకాలం వస్తే ఏ విధంగా ఈ పండాకులను రాలిపోయి మళ్ళీ కొత్త ఆకులు వస్తాయో దానికి సాదృశ్యం ఈ శ్రమలు అనేవి, ఈ 40 దినాల శ్రమలు అనేవి. కానీ ఒక నిజమైనటువంటి క్రైస్తవుడికి ప్రియమైన బిడ్డలారా, ప్రతిరోజు శ్రమే. శ్రమ లేకుండా నీకు పరలోక రాజ్యం లేనే లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమున ఎడల 80 సంవత్సరాలు. అయినను ఆయాసము దుఃఖమే. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో ప్రియమైన బిడ్డలారా, ఇవి కాదు శ్రమలు. ఒక ఛాలెంజ్తో కూడినటువంటి పెను సవాళ్ళు నీ ఎదుటి నిలబడినప్పుడు నువ్వు నిలబడే వ్యక్తిగా నువ్వు ఉంటే అవి శ్రమలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డ, మన దేవుడు ఎవరంటే ఆయన గొప్ప దేవుడు. ఆయన ఎవరండి? ఆయన గొప్ప దేవుడు. మనము గొప్ప దేవుని సన్నిధిలో గొప్ప ప్రార్థన చేసేవాళ్ళంగా మనం ఉంటే, ఏం ప్రార్థనమా? గొప్ప ప్రార్థన చేసేవాళ్ళంగా మనం ఉంటే గొప్ప ఆత్మీయ ఉజ్జీవాన్ని ఆయన రగిలిస్తాడు. గొప్ప ప్రార్థన మనం చేయాలి గొప్ప దేవునికి. ఆ గొప్ప ప్రార్థన ఏం చేస్తుందంటే ప్రియమైన బిడ్డలారా, ఆత్మీయ గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కార్యాలు ఈ పరిచర్యలో దేవుడు ఆ ఆత్మీయ ఉజ్జీవాన్ని ఆయన రగిలించునుగాక. అలాంటి వారిని ఆయన రేపునుగాక, అద్భుతాలు చేయునుగాక, ఆశ్చర్య కార్యాలు చేయునుగాక, బలమైన కార్యాలు చేయునుగాక.
ఆయన నామానికి మహిమ కలుగునుగాక, అనేక మంది విడుదల పొందుకొందురుగాక, అనేకమైన కట్లు తెగిపోవునుగాక, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించుదురుగాక. మెయిన్ ప్రైస్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దీని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన నీతిమంతుడు. ఆయనలో ఏ తప్పు లేదు. ఆయనలో ఎక్కడికి పోయినా కానీ తీర్పు తీర్చేదానికి, ఎక్కడికి పోయినా కానీ దోషిగా నిలబెట్టేదానికి ఆయన నిర్దోషి, ఆయన నిర్దోషి అని చెప్పి మరి తీర్పు తీర్చడం జరిగిందండి. అయితే నిర్దోషి అయినటువంటి యేసుక్రీస్తుని దినబిళ్ళారా దోషిగా చేశారు. అయితే ప్రభు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏ రోజు చనిపోయాడు? యేసు ప్రభు ఏ రోజు చనిపోయాడమ్మా? ఏ వారం? మీరు ఆన్సర్ ఇస్తే నేను ముందుకు వెళ్ళిపోతా ఉంటా. అది చెప్పండి. ఏ వారం? శుక్రవారం, ఫ్రైడే, గుడ్ ఫ్రైడే అంటారు కదా. శుక్రవారం చనిపోయాడు. ఏ రోజు లేచాడు యేసయ్య? ఏమా? ఆదివారం. ఎప్పుడు లేచాడు ఆయన? ఎప్పుడు లేచాడు? ఓకే ఓకే, టైము ఉదయమా, సాయంకాలమా, ఏకో జామున? నేను క్లూ ఇస్తే చెప్తా ఉండండి మీరు. ఏకో జామున, తెల్లవారు చూడండి, ఏకో జామున ఆయన లేచాడు. ఎవరు వెళ్ళారు ఆయన సమాధి దగ్గరికి? లేడీస్ వెళ్ళారా, జెంట్స్ వెళ్ళారా? లేడీస్ వెళ్ళారు. మగ్దలేని మరియా, వేరొక మరియా అని రాయబడుతుంది అక్కడ. మరి వాళ్ళు వెళ్ళి సమాధి ఖాళీగా ఉండటం చూశారు. సమాధి ఖాళీగా ఉండటం చూశారు. ఆ సమాచారం తీసుకుని వెళ్ళి పేతురికి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు నమ్మశక్యంగా లేదు, మొత్తాన్ని పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు చూసి అనేక మందికి చెప్పడం జరిగింది. ఆయన అనేక మందికి ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన శిష్యులకి 500 మందికి ఇంకా కొంతమందికి ఆయన ప్రత్యక్షపరుచుకొని ఆయన నేను ఆదరణకర్తను పంపిస్తానని చెప్పి పరలోకానికి ఆయన ఏమైపోయాడు? ఆరోహణమైపోయాడు. ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు. ఆయన నేను భూమి మీదకి ఎవరిని పంపిస్తానని చెప్పాడు ఆయన. ఎవరున్నారు భూమి మీద? పరిశుద్ధాత్మదేవుడు ఆదరణకర్త పంపిస్తానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డలారా, ఈ భూలోకంలో ఎవరెవరున్నారు? పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు. ఇంకెవరున్నారు? మీరు చెప్పండి. ఎవరున్నారు? ఇంకెవరున్నారు? సైతాన్ కూడా ఉంది. ఎవరున్నారు? సైతాన్ కూడా ఉంది. ఉందా లేదా భూలోకంలో? పరిశుద్ధాత్మతో నీకు సహవాసం కావాలా? సైతాన్తో నీకు సహవాసం కావాలా? ఆలోచించు ఒకసారి. ఎవరితో నీకు సహవాసం కావాలి? సైతాన్ మాట వింటావా, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వింటావా? ఎవరి స్వరాన్ని గుర్తుపడతావు? ఎవరి స్వరాన్ని గుర్తుపడతావు? ఎక్కువగా ఈ సబ్జెక్ట్ ఎక్కువగా ఒక ఆయన చిలకలూరుపేటలో రత్నకుమార్ అని ఒక ఒలివ మినిస్ట్రీస్ అని రత్నకుమార్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన టీవీలో వస్తుంటాడు అప్పుడప్పుడు. ఆయన ఏమంటాడంటే, దేవునితో మాట, దెయ్యంతో ఆట, దేవునితో మాట, దెయ్యంతో ఆట. దేవుని మాట తీసుకుంటావా, దెయ్యం మాట తీసుకుంటావా? ఆలోచించు ఒకసారి. దేవుని పరిశుద్ధాత్మ స్వరాన్ని గుర్తుపడతావా, దెయ్యం స్వరాన్ని గుర్తుపడతావా? ఆలోచించు. ఈ కడవరి దినాల్లో, అంత్య దినాలు, అపాయకరమైన దినాల్లో జరిగిపోతూ ఉంది. జీవనాధారం చేస్తున్నాం, కొనసాగుతాం, తింటా ఉన్నాం, పోతా ఉన్నా అంటే కాదు. అదేం బిడ్డ, ఒక దినం వస్తుందంట. ఒక దినం వచ్చినప్పుడు పంచవేంద్రముతో, మహావేంద్రముతో ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే మహావేంద్రముతో ప్రియమైన బిడ్డలారా అర్థం కాలిపోతాయంట. ఏముండదంట. కాబట్టి మన గురి ఏంటో ఆలోచించండి ఒకసారి. ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. పెంతుకోస్తు తామ్రం ఆ ప్రాంతంలో పెంతుకోస్తు సంఘం ఉందండి. తోమా గారు సువార్త చెప్పడం ద్వారా వాళ్ళు దేవుని వాక్యం విని ఆ తర్వాత వాళ్ళు బ్రాహ్మణ్స్ అయిన పేర్లు మార్చుకొని గొప్ప దైవజనులుగా వాళ్ళు తయారయ్యారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఇప్పుడు ఏం బిడ్డలారా, ఒక ఆ చర్చి అంట ఇప్పుడు మన అరుణాధపురం, నారాయణ హాస్పిటల్ అంత దూరం ఉంటుందంట ఆ స్థలం.
మొత్తం రేకులు వేసేసి ఉంటారంట. మొత్తం రేకులు వేసేసి ఉంటారు. ఇంచుమించు ఒక కొన్ని లక్షల మంది, ఒక పక్క రోగులు కూర్చునేదానికి ఒక ప్లేస్ అంట, అభిషేకం కొరకు కూర్చునేవాళ్ళు ఒక ప్లేస్ అంట. చూడండి వాళ్ళ సమర్పణ త్యాగం ఎంత గొప్పతో. వాళ్ళ సమర్పణ త్యాగం ఎలాంటిదంటే ప్రజలు బిడ్డారా, ఆలోచించండి ఒకసారి. ఎలాంటిదంటే వాళ్ళ సమర్పణ, ఎలాంటిదంటే ప్రజలు బిడ్డారా, దేవుని కోసం, చావైన బ్రతుకైన దేవుని కోసం మనకు తీర్మానం అండి. ఒక ఆమెను అడిగా నేను, మన చర్చి ఓపెనింగ్ అప్పుడు పైకి వచ్చింది ఆవిడ కూడా, తెల్లగా లావుగా ఒక ఆమె, వైట్ శారీ కట్టుకుంటుంది. వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి కోవూరులో అంతా వెళితే, ఏమ్మా మీరు మరి పెంతెకోస్తు సంఘంలో మంచిగా వాడబడ్డారు కదా, ఎక్కడెక్కడ వాడబడ్డారు మరి ఏంటంటే, అయ్యా కేరళ అనేక రాష్ట్రాల్లో వాడబడ్డాను, నేను సీనియర్ సిస్టర్ని వాడబడ్డానని. మరి ఎందుకు వచ్చేసారని అడిగా నేను. ఎందుకు వచ్చేసారని అడిగితే అన్న మాట ఏంటంటే, నాకు కళ్ళు కనబడవయ్యా, లైట్గా కనబడకుండా వస్తున్నాయి, నేను అక్కడ ఉన్నానంటే కంటికి కూడా చూపించరు, నా కళ్ళు సరి కనబడకపోతే ఒక గదిలో పెడతాను నన్ను, మరి నాకు అన్నీ సప్లై చేస్తుంటారు, ఈయన ఎందుకులే, చేసిన వరకు చేశాను కదని చెప్పి మా ఇంటికి బంధువుల దగ్గరకు వచ్చేసాను. అంటే సమర్పణ అంటే ఎలా ఉంటుందంటే, నీ కళ్ళు కనపడకపోతే అద్దాలు తెచ్చుకునేదానికి కూడా దైవిక స్వస్థ మీద ఆధారపడాలి. దైవిక స్వస్థ మీద ఆధారపడాలి. అది ఏదైనా కానీ, ఇప్పుడు మనం ఆశీర్వాదాలు అంటే బలి ఆధారపడుతుంటాం. నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తానని వాగ్దానం ఎందుకు ఆధారపడకూడదు? ఆలోచించండి. నా గాయములో స్వస్థ ఉంది అని ఎందుకు ఆధారపడకూడదు? దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, చావైనా బ్రతుకైనా, మ్యారేజ్ కూడా అలా లేకుండా దేవునికి అలాగే సమర్పించుకొని, ఇదేం బిడ్డలారా, అలాగే వాళ్ళ జీవితాలు బలిపీఠం మీద వాళ్ళ జీవితాలు పెట్టేసి, పణంగా పెట్టేసి దేవునిలో కొనసాగుతూ ఉంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని ఆ పరిచర్యని దేవుడు మోకాళ్ళ ప్రార్థన అనుభవం, ఇక బంగారం గింగారం ప్రాణం మీదే, ప్రాణం మీదే విరక్తి చేసేసుకుంటే, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మరి తన ప్రాణాన్ని ప్రేమించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచినటువంటి వాడు దాన్ని దక్కించుకుంటాడు, ఆయన వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ప్రాణాన్ని లెక్క చేయనటువంటి వాళ్ళు ఇక బంగారాలు ఇవన్నీ పెట్టుకుంటారా? ఇక వివాహాలు ఇవన్నీ ఉండకుండా ఆయన్ని, నా దేవుని సంతోషపెట్టే భక్తి చేయాలని చెప్పి అలా తీర్మానం చేసుకొని వాళ్ళ జీవితాలు అలా పణంగా పెట్టి దేని బిడ్డలారా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి మనము తరకలుగా ఉంటే ప్రయోజనం లేదు. పొట్టుగా ఉంటే ప్రయోజనం లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? పొట్టుని కానీ తరకలు కానీ ఏం చేస్తాడు ఆయన? ఆ రోజుల్లో ఎవరి పొలాల్లో వాళ్ళు కుప్పలు వేసుకునేవాళ్ళు, వరి గంట కోసి, అవి ఆ రోజుల్లో ట్రాక్టర్ కానీ అయితే పశువుల చేత తొక్కిచ్చి వడ్లు వచ్చేది. వడ్లు పొలాల్లో తూర్పారబట్టేవాళ్ళు, ఇలా ఒడ్లు తూర్పారబట్టేది ఆ రోజుల్లో. ఇప్పుడు మిషన్లు వచ్చినాయిలే, ఆ రోజులు తూర్పారబట్టేది. తూర్పారబడితే ఊదరగడ్డి, పట్టు, చేదంతా ఒక పక్క వెళ్ళిపోతాయి గాలికి. గట్టి గింజలు మాత్రం ఇక్కడ సరిగ్గా పడుతుంటాయి. వీటన్నిటిని చాటతో లాగేసేది. వీటన్నిటిని ఏం చేసేవాళ్ళు? చాటతో లాగేసి దాన్ని ఏం చేసేవాళ్ళు తెలుసా? ఒడ్లన్నీ బస్తాలకు ఎత్తిన తర్వాత ఆ ఊదరగట్టి, ఆ పొట్టు, ఆ చెదరవంతా కాల్చి వేసేసారు అలాగే పొలంలో. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, దేవుని మందిరానికి, ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరానికి ఏ సంఘమైనా కానీ, అది ఎంత పెద్ద సంఘమైనా కానీ, ఎవరి సంఘమైనా కానీ, స్థానిక సంఘాల్లో ప్రతి సంఘములో దేని బిడ్డలారా ఏదో ఒక లోపం ఉంటుంది. అది ఆది అపోస్తుల సంఘమైనా కావచ్చు, ప్రతి సంఘములో ఏదో ఒక లోపం ఉంటుంది. యేసు ప్రభువే చెప్పాడు ఈ మాట. ఏం చెప్పాడు ఆయన?
గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. ఆ రోజుల్లో నాగేశ్వరరావు అని మన దగ్గరికి వచ్చేవాడు. కృష్ణా జిల్లా వాళ్ళది, బందరు ఆ పరిసర ప్రాంతాల్లో కృష్ణా జిల్లా. ఒక సంఘం కాకుండా ఇంకో సంఘం ఉంటే ఆ సంఘం అటు పోయేదంట. నోరు మూసుకొని ఏ సంఘంలో లోపలేదు, నోరు మూసుకొని వెళ్ళే సంఘానికి వెళ్ళమని దేవుడు చెప్పాడంట. ప్రతి సంఘములో ఏదో ఒక లోపం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డలారా, కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే గట్టి గింజలుగా ఉండాలి. గట్టి గింజలుగా ఉండేదానికి ప్రయత్నించేయండి. నామినల్ క్రిస్టియన్స్గా, నామకార్థమైన క్రైస్తవులుగా అలా కొనసాగటం అనేది కరెక్ట్గా. అంటే అది ఏం లోపం? పాస్టర్ గారిది లోపం అంటే నో నో నో, పాస్టర్ గారిది కూడా లోపం కాదు. ప్రతిని బిడ్డ లోపం కాదు. యేసుప్రభు చెప్పాడు అక్కడ, గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి, ఓదరిగడ్డి ఉంటుంది, వరిగంట కూడా ఉంటుంది. దీన్ని పెరగనేయండి. ఓదరిగడ్డిని కూడా ఏం చెప్పాడు ఆయన? యేసుప్రభు ఏం చెప్పాడమ్మా? పెరగనేయండి. అది కూడా పెరగనండి, సంఘంలో పెరగనండి. సంఘానికి పొలానికి సాదృశ్యం సంఘం. ఇది కూడా పెరగనండి. ఇది కదిలిచ్చామనుకో, ఈ ఓదరగడ్డి గొడవల, ఈ గురుగులు గొడవల కదలుతాయి, ప్రాబ్లం అవుతుంది. పెరగనండి. రైట్ టైం వస్తుంది, సరైన సమయంలో నేను చేస్తాను. గోధుమలను సపరేట్ చేస్తాను, గురుగుల్ని సపరేట్ చేస్తాను, వరిని సపరేట్ చేస్తాను, పొట్టుని, ఈ ఊదరిని ఏం చేస్తాను? సపరేట్ చేస్తాను. సపరేట్ చేసి నేనేం చేస్తానంటే కాల్చి వేస్తాను అని చెప్పాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నరకం అంటే ఎలా ఉంటుంది? మన సతీష్ కుమార్ గారు మీటింగ్కి వచ్చారు, నెల్లూరుకి వచ్చారా? లాస్ట్ రోజు వచ్చారు, ఎవరు రాలేదా? ఎవరు వచ్చిన చేతులు ఎత్తండి ఒకసారి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వచ్చారు, ఓకే. నాకేందంటే కొంతమంది భక్తులు ఆ విఆర్సీ గ్రౌండ్లో కూర్చొని చల్లటి వాతావరణంలో ఆ లైటింగ్, వాక్యం వింటుంటే ఆ గాలికి నాకు అదొక ఆనందం వాక్యం వింటుంటే. నరకాన్ని జీవించాడు లేదా? టీవీ మీద పెట్టే నరకం ఎలా ఉంటుందో కాలిపోవటం జీవించాడు లేదా? ప్రియమైన బిడ్డ, నీకోసమే ఆయన శ్రమ పడ్డాడు. నీకోసమే ప్రభు సిలువలో రక్తాన్ని కార్చాడు, నా పాపాల నిమిత్తమై, దోషాల నిమిత్తమై. అయితే నువ్వేం చేయాలంటే, ఇప్పుడు ఆయన రక్తాన్ని కాళ్ళతో త్రుక్కు వేసుకుంటూ వెళ్ళిపోతున్నావు కాబట్టి ఇక మీదటైనా కానీ ఆయన రక్తాన్ని కాళ్ళతో త్రుక్కు వేయకుండా నీ రక్తంతో నన్ను కడుగుమని చెప్పి, నన్ను పవిత్రపరచు ప్రభు, నన్ను పరిశుద్ధపరచు ప్రభు అని చెప్పి ఆయన రక్తాన్ని, ఆయన పడినటువంటి శ్రమను నువ్వు సద్వినియోగం చేసుకున్నట్లయితే నీ జీవితానికి ఆ శ్రమ, యేసు ప్రభు శ్రమ, అది నీ జీవితానికి ఆశీర్వాదకరం మార్చబడుతుంది. లేకపోతే ఒక దినాన గొర్రెల్ని మేకలు వేరు చేసినట్లుగా, ప్రియమైన బిడ్డ, గొర్రెల్ని మేకలు వేరు చేసినట్టుగా అగ్ని చేత, ప్రియమైన బిడ్డ, పొడబెబ్బలు, కేకలు, అరుపులు, ఓ ఎవరు రక్షించేవాళ్ళు కానరారు. కేకలు, కాలిపోతా ఉంటావు, చనిపోవు. కాలిపోతా ఉంటావు, చనిపోవు. అయ్యో, నేను సంఘానికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళి ప్రయోజనం లేదు, నామకార్థంగా జీవించానే. ఉంటే వెచ్చగానే ఉండమని చెప్పాడు, లేకపోతే చల్లగానే ఉండమని చెప్పాడు. నిలువెచ్చిన జీవితం చేశాను నేను, వేషధారణ జీవితం చేశాను నేను. ఆయన నా కోసం పడినటువంటి శ్రమ వ్యర్థమైపోయింది. ఆది నాన్న గుండెలు బాదుకుంటే ప్రయోజనం లేదు. ఇప్పుడే ఈ సమయంలోని గుండెలు బాదుకొని ప్రభు సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే, ప్రభువా నన్ను క్షమించు నాయన. ప్రభు అంటున్నాడు, నువ్వు ఎంతటి ఘోర పాపి అయినా కావచ్చు, ఎంతటి భయంకరమైన పాపి అయినా కావచ్చు, ప్రభువా నన్ను క్షమించండి. నీ మీద ఉన్నటువంటి పాపం, శాపం నీ బిడ్డల మీద అది శాపంగా మారకముంది. నీతో అంతం కాదు ఆ పాపం. నువ్వు అనుకుంటున్నావు నా వరకే ఇది అనుకుంటున్నావు. నువ్వు నీ బిడ్డల మీదకి వస్తా శాపం. ప్రియమైన బిడ్డ, ఇప్పుడే యేసు ప్రభువా నన్ను క్షమించు నాయన, నీ రక్తంతో కడుగు నాయన. నీ బిడ్డల కోసం ప్రార్థించి
నీ మీద ఉన్న స్పిరిట్ నీ బిడ్డల మీద పని చేయకుండా ప్రార్థన చేయి. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి. నాలో ఉండే స్పిరిట్ అపవిత్రాత్మతో ఉండే స్పిరిటా, నాలో ఉన్నట్టు స్పిరిట్ పరిశుద్ధాత్మతో ఉండే స్పిరిటా, అది నా బిడ్డలను ప్రభావితం చేస్తున్నాయి. నా కుమారుల మీద ప్రభావితం చేస్తున్నాయి, నా కుమార్తెల మీద ప్రభావితం చేస్తున్నాయన. ఇప్పుడే చేసిన పాపాన్ని బట్టి మూట కట్టుకుని శాపాన్ని అనుభవిస్తున్నానయ్యా. ఆ విషయం నాకు తెలుసు నాయన, అయినా ఏం చేయగల ప్రభువా, నాకు తెలుసు ఆ విషయం. ఇది నా శాపం వల్లే నా బిడ్డల మీదకి ఇది ప్రాప్తించిన సంగతి నాకు తెలుసు ప్రభువా. ఇప్పటికైనా కానీ నేను ప్రభువా పాపం జోలికి వెళ్లకుండా ఉండేది నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి ప్రభు అని చెప్పి కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రభుత్వం మోకరించినట్లయితే, ప్రియమైన బిడ్డ నీకోసం ప్రార్థన చేస్తాను. నీకై నువ్వు ప్రార్థన చేసుకో. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఓ లార్డ్ జీసస్, లార్డ్ జీసస్, యేసు స్తోత్రమయ్యా. యేసు జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నాలోకి రండి నాయన. యేసు నన్ను దర్శించిన ఆయన, నన్ను దర్శించిన ఆయన, నన్ను దర్శించిన ఆయన, నన్ను దర్శించిన యేసు ప్రభు, నన్ను దర్శించిన ఆయన యేసు, నన్ను దర్శించిన ఆయన, నన్ను దర్శించిన యేసు ప్రభు తండ్రి. ఘోర పాపినయ్య యేసయ్య, ఘోర పాపినయ్య యేసయ్య, ఘోర పాపినయ్య యేసయ్య, ఘోర పాపినయ్య యేసయ్య తండ్రి, ఘోర పాపినయ్య యేసు. ఎవరు నన్ను క్షమిస్తారు నాయనా? నా పనులు, నేను చేసే పనులు ఎవరికైనా తెలిస్తే నశించుకుంటారు ప్రభు. నన్ను దూరంగా గెంటి వేస్తారు ప్రభు. నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభు. కలువరి గిరిలో ప్రభు 3 మేకుల మధ్య ఆకాశాన్ని భూమికి మధ్యలో తండ్రి నా కోసం పిడుగుతులు గుద్దించుకున్నావు నాయన. పడుతూ లేస్తూ, గొలుగుతా కొండ మీద పడుతూ లేస్తూ గోడా దెబ్బలు తిన్నావు ప్రభు. ఉమ్ము ఊహించుకున్నావు నాయన యేసయ్య. దేవా యేసు, బల్లిపు పోటులు ప్రభు యేసయ్య. అయ్యా యేసు, తల మీద ముళ్ళ కిరీటం నాయన. దేవా దేవా దేవా, నాతో మాట్లాడుతున్నావయ్యా యేసు. నన్ను దర్శిస్తున్నావు ప్రభు యేసయ్య. ప్రేమామయుడు అయ్యా యేసు ప్రభు, కరుణామయుడు నాయన యేసు ప్రభు తండ్రి. నేను పాపానికి పులి స్టాప్ పెడతానయ్యా, పాపానికి పులి స్టాప్ పెడతాను ప్రభు. నామకార్థమైన క్రైస్తవ జీవితానికి నాయన పులి స్టాప్ పెడతాను. నన్ను కరుణించు ప్రభు, నన్ను కరుణించు నాయన. నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. నా శ్రమలే పాటివి ప్రభా, నువ్వు పడిన శ్రమల కంటే యేసయ్యా ఇంకా తెలిసి 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 నాయన నీ గాయాల్లో రేపే వ్యక్తిగా ఉన్నాను ప్రభా. నీ రక్తాన్ని కాళ్ళతో తొక్కివేస్తున్నాను తండ్రి. యేసయ్యా, అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకి నాయన నన్ను తీసుకురండి ప్రభా. నన్ను కరుణించిన ఆయన, నన్ను క్షమించిన ఆయన, నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పరిశుద్ధపరచు ప్రభా యేసయ్య తండ్రి. నన్ను పరిశుద్ధపరచు ప్రభా యేసు ప్రభు. అయ్యా, నీ చిత్తానికి అప్పగించుకున్నాను ప్రభు, నీ చిత్తానికి అప్పగించుకున్నాను ప్రభు నాయన, నీ చిత్తానికి అప్పగించుకున్నాను ప్రభు యేసయ్యా. నీకే మహిమన, నీకే ఘనత ప్రభు యేసయ్య. నిత్య నరకం నుంచి నన్ను తప్పించిన నిత్య జీవానికి నాయన నన్ను వారసుడిగా చేయను. ఎవరైతే నన్ను బహిరంగ భూలోకంలో ఒప్పుకుంటారో మనుషులు ఎదుట, నేను వాని తండ్రి ఎదుట ఒప్పుకుంటాను. అయ్యా యేసు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా బహిరంగంగా యేసు ప్రభువే నిజమైన దేవుడని బహిరంగంగా మనుషులు ఎదురు ఒప్పుకునేటువంటి వాణ్ణి
నేను వాడిని ఒప్పుకుంటాను అని చెప్పిన ప్రభువా, ఎన్ని శ్రమలు వచ్చి నిలబడతానయ్య నీకోసం నాయన. పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభు నాయన, పవిత్రంగా నీ కొరకు బ్రతుకుతాను ప్రభు నాయన. పరిశుద్ధాత్మదేవుడు నాకు సహాయం చేయమని దేవుణ్ణి వేడుకోండి, దేవుణ్ణి వేడుకోండి. ఓ లార్డ్ జీసస్, ఓ లార్డ్ జీసస్, ఓ లార్డ్ జీసస్. యేసు స్తోత్రం నాయన, యేసు 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 యేసు. నన్ను కరుణించు నాయన, నన్ను కరుణించు నాయన. దావీదు కుమారుడా, నన్ను కరుణించు నాయన. యేసు నన్ను కరుణించు నాయన. జ్ఞాపకం చేసుకున్నాను, జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.